మనందరికీ తెలుసు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. దీనికి సంబంధించిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్ ఆ దేశానికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఇక కావాలని ఒక ప్లాన్ ప్రకారం సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు, అతని మీద దాడి చేసి ₹1 అతన్ని డిమాండ్ చేసి డబ్బులు సంపాదించడానికి ఒక పక్కా స్కెచ్ వేసినట్టు, ఇలా బంగ్లాదేశీయులు చాలామంది అక్రమంగా భారత్లోకి చొరబడి ఓటు జిహాద్తో పాటు మరికొంత అక్రమ చర్యలను పనికిమాలిన పనులు చేయడానికి సిద్ధమైపోతున్నారు అని. ఇక అతన్ని అరెస్ట్ చేయడంపై ఫరూక్ స్పందించారు. మనందరికీ తెలుసు, ఆయన అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఈ టైంలో స్పందించాల్సింది ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా దేశభక్తి కలిగిన నాయకుడైతే ఏమనాలా? అక్రమంగా భారత్లోకి చొరబడ్డ వాళ్ళు, అక్రమంగా భారత్లోకి చొరబడ్డ మెజారిటీలు, అక్కడ మైనారిటీలు భారతదేశంలోకి రావచ్చు, తప్పులేదు. కానీ మెజారిటీలకు 47 ముస్లిం దేశాలు ఉన్నాయి బతకడానికి. కానీ అక్రమంగా భారత్లోకి చొరబడి ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళని అర్జెంటుగా ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి అమలు చేయండి అనే విషయాన్ని చెప్పాలి. కానీ ఆ విషయాన్ని వదిలేసి ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? ఆ వ్యక్తి బంగ్లాదేశీయుడు అయినప్పటికీ ఒక వ్యక్తి చేసిన తప్పుకు దేశాన్ని మొత్తం నిందించలేమని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా అమెరికాలో కూడా అక్రమంగా వెళ్ళిన భారతీయులు ఉన్నారని, జీవనోపాధి కోసం ఎవరైనా ఏదైనా చేయొచ్చని వివరించారు. జీవనోపాధి కోసం ఒకరిని చంపొచ్చా?